34 ఆంధ్ర బెటాలియన్ ఒంగోలు ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ మోహన్ సాబ్ ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు చేసిన సైకిల్ ర్యాలీ నిర్వహించినట్లుగా కొమరోలు ఎన్సీసీ ఆఫీసర్ కదిరిపోగు విజయ్ కుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎన్సీసీ ఆఫీసర్ కదిరిపోగు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులచే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా భారీ సైకిల్ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అశ్విని కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు సైకిళ్లలో ర్యాలీగా బయలుదేరి పాఠశాల నుండి 4 రోడ్ల కోడెల వరకు వచ్చి అక్కడ మానవహారంగా ఏర్పడి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం గురించి ప్రతిజ్ఞ చేసి మరియు నినాదాలు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాల ఆవరణంలో ఎన్సీసీ విద్యార్థుల చెత్తను తీసి శుభ్రం చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ ఆఫీసర్ విజయ్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అశ్విని కుమార్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే నేటి యువత సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని, పరిసరాల పరిశుభ్రత భావితరాలకు స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయుడు శ్రీనివాస్ ప్రసాద్, యోగా మాస్టర్ ఈశ్వర్ కుమార్, పవన్ కళ్యాణ్, ఎన్సీసీ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్ర బెటాలియన్ ఒంగోలు ఎన్సీసీ వారి కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ మోహన్ సాబ్ గారి ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు సైకిల్ ర్యాలీను నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీలో విద్యార్థులకు మరి గ్రామ ప్రజలకు పరిశుభ్రత గురించి, ప్లాస్టిక్ నిషేధాన్ని గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించి తర్వాత విద్యార్థుల చేత పరిసరాలను శుభ్రపరచడం జరిగింది. ప్రభుత్వం వారు నిర్దేశించిన ప్రకారం స్వచ్ఛతా హీ సేవ 2024లో భాగంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరుపుతున్న కార్యక్రమాల్లో ఈరోజు స్వచ్ఛ కార్యక్రమంను ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొమరోలు విద్యార్థులు పాఠశాల నుండి కొమరోలు సెంటర్ వరకు సైకిల్ ర్యాలీ ద్వారా తిరిగి బజార్లలో, వీధుల్లో స్వచ్ఛత గురించి వివరిస్తూ, పరిశుభ్రత గురించి వివరిస్తూ, ప్లాస్టిక్ నిషేధం గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల పీడి కె విజయ్ కుమార్ గారు, మ్యాథ్స్ ఉపాధ్యాయులు శ్రీనివాస ప్రసాద్ గారు, అలాగే యోగా టీచర్స్ ఈశ్వర్ మరియు పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు.